హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 2వ తారీఖు సోమవారం. ఈరోజు మార్కెట్స్ స్లైట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ గెయినర్స్లో ఉండగా నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు ఎకనామిక్ డేటా అనేది కూడా రిలీజ్ అయింది. ముఖ్యంగా సెక్టర్ పర్ఫార్మెన్స్లో కన్స్ట్రక్షన్, పిఎస్యూ బ్యాంక్స్లో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపించింది. మిగతా వాటిలో కొద్దిగా ప్రెషర్ అనేది ఉంది. ముఖ్యంగా మెటల్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్టయితే అడ్వాన్స్ కొద్దిగా డామినేట్ చేసినాయి, బట్ లాడ్ ఆఫ్ వోల్టాలిటీ అనేది కనిపించింది. ఎండ్ ఆఫ్ ద డేకి మనం చూసుకున్నట్టయితే పెరుగుతున్న స్టాక్స్ ఏమో 272 ఉండగా పడిపోతున్న స్టాక్స్ సంఖ్య 229 అనేది కనిపిస్తుంది. స్టిల్ స్లైట్గా ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద అడ్వాన్స్ డిక్లైన్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఉదయం 10:30 హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేశారు మే మంత్ది. అయితే ఇక్కడ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కంపెనీలు, ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ హెచ్ఎస్బిసి వాళ్ళు సర్వే చేయించడం అనేది జరుగుతుంది. అంటే కొత్తగా ఇన్వెంటరీ ఎలా ఉంది, ఆర్డర్స్ వస్తున్నాయా, డిమాండ్ ఉందా లేదా అని చెప్పేసి సో తదితర అంశాలను పరిగణనకు తీసుకొని ఈ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రీవియస్గా 58.2 ఉండేది, ఈసారి ఏంటంటే 58.5కి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, కన్సెన్సస్ అంటారు. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అండ్ ప్రీవియస్గా ఉన్న నంబర్ కంటే కూడా తక్కువగా రావడం అనేది జరిగింది. సో ఇది మంత్ ఆన్ మంత్ బేసిస్లో అయితే కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీ కొద్దిగా స్ట్రగుల్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్రాడర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే అబవ్ 50 అనేది ఉందనుకోండి, దాన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ అబవ్ 50 అనేది ఉంటూ కొద్దిగా ఇట్లా స్లోగా వెళుతుంది, గ్రో అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. డైరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 11 to 13% రెవెన్యూ అనేది గ్రో అవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. క్రిజిల్ కూడా దానికి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొంత కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది మోడరేట్గా. దట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న డెసిషన్స్ అనేది ముఖ్యంగా స్టీల్ అండ్ అల్యూమినియం ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద నెగటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 50% టారిఫ్ అనేది విధిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మన ఇండియా నుంచి యుఎస్కి 24-25 డేటా అనేది తీసుకున్నట్టయితే దగ్గర $4.6 బిలియన్ వర్తున్న ఈ యొక్క అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ ఇప్పుడు 50% టారిఫ్ అనేది విధించారనుకోండి, డెఫినెట్గా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ఏదైతే అల్యూమినియం, మెటల్ ఇవి ఉన్నాయో చాలా కాస్ట్గా మారే అవకాశం ఉంది. సో అక్కడున్న లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఎనీహౌ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న మెటల్ కంపెనీస్ అయితే చాలా వాటికి ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈరోజు చూసుకున్నట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సెయిల్ ఇవన్నీ కూడా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ఈ యొక్క న్యూస్ వల్ల. ఇక కేకేఆర్ వీళ్ళు ఏంటంటే $600 మిలియన్ మణిపాల్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఫైనాన్స్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రెడిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు వాళ్ళకి ఇస్తున్న అప్పు అనమాట, అంత పెద్దది. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ వీళ్ళు ఏంటంటే 750 crores ఫండ్ రైజ్ అనేది ప్లాన్ చేస్తున్నారు వయా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అనమాట. సో ఇది ఈ కంపెనీకి పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా వచ్చేసరికి టారిఫ్ హైక్ అనేది చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం లెండర్స్ని కూడా మీట్ అవుతుందన్నమాట. అంటే వీళ్ళకి కొంచెం డబ్బులు కావాలన్నమాట, అందు గురించి వీళ్ళు మాటలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇక Q4 రిజల్ట్స్ ఇంపాక్ట్లో టిటాగ్రార్ రైల్స్ వచ్చేసరికి 3% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు మంచి రిజల్ట్స్ అనేది జనరేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి పురవంకర, స్పందన, స్ఫూర్తి ఇది వచ్చేసరికి 7% దాకా పడిపోవడం అనేది జరిగింది, నెగిటివ్గా రియాక్ట్ అయింది. క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన CDSL షేర్స్ వచ్చేసరికి 9% దాకా పెరగడం అనేది జరిగింది. ఎనీహౌ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్స్ అనేది దాదాపుగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం PSU బ్యాంక్ షేర్స్ కూడా 6% దాకా ఈరోజు పెరిగాయి అనమాట. ఎందుకంటే రేట్ కట్టు హోప్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ రేట్ కట్ జరిగిందంటే ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీస్ కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు కూడా ఫండ్ రైజ్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఫండ్ రైజింగ్ అనేది జరిగిందనుకోండి, ప్రస్తుతం వీళ్ళు కట్టాల్సినవి కానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్టేబుల్ అవుతుంది. ఫైనాన్షియల్గా ఏంటంటే కొంచెం మంచి పొజిషన్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక పెర్సిస్టెంట్, టెక్ మహీంద్రా, అదర్ ఐటీ స్టాక్స్ వచ్చేసరికి 4% దాకా పడిపోవడం అనేది జరిగింది. ముఖ్యంగా US చైనా ట్రేడ్ టెన్షన్స్, ఎస్కలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం చైనాస్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ గురించి. వాళ్ళు ఏంటంటే ఇది డిఫెన్స్లో యూస్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్గా 90% రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని సప్లై చేసే కంట్రీ ఏదైనా ఉందంటే అది చైనా. అయితే ఇవి ఎలక్ట్రిక్ మోటార్స్లోను అండ్ శాటిలైట్స్లో వీటిలో యూస్ చేస్తూ ఉంటారనమాట, ఏది ఎయిర్ క్రాఫ్ట్స్లో వీటిలో. అయితే వీటిని ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే యూస్ చేయాలి అని ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకంటే డిఫెన్స్ అనే దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇండైరెక్ట్గా చైనా. అయితే దీనికోసం అవును మేము ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే యూస్ చేస్తామని చెప్పేసి ఒక లెటరు ఆథెంటికేషన్ మొత్తం కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అయితే అది బజాజ్ ఆటో వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ జరుగుతుంది కాబట్టి అఫ్కోర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. సో బజాజ్ ఆటో కొద్దిగా దాని గురించి కన్సర్న్గా ఉంది. నవ్వు ఏంటంటే టీవీఎస్ మోటార్స్లో కూడా ఆ యొక్క ఫీర్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ఈరోజు ప్రీమియం అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ యొక్క పుట్టు ప్రీమియం ఏదైతే ఉందో తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత కాల్ ప్రీమియం అనేది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. యాక్చువల్ మార్నింగ్ గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా పుల్ బ్యాక్ అయిందనమాట స్ట్రాంగ్గా. ఎనీహౌ లాస్ట్ మూమెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కూడా చాలా వాటికి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్గా కనిపించింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ అయితే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.68 అనేది చూపిస్తుంది. స్లైట్గా స్టిల్ ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 1 ఉంది. సో ఆల్మోస్ట్ న్యూట్రల్గా కనిపిస్తుంది. అంటే బుల్స్ బేర్స్ ఇద్దరు కూడా సమానంగా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.73 అనేది చూపిస్తుంది. స్లైట్గా ఏంటంటే దీంట్లో కూడా మనకి బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 6.72% రైజ్ అయింది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ సిగ్నిఫికెంట్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే లాస్ట్ 3 days నుంచి కూడా సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది. మనం చూసే సమయానికి 55 పాయింట్లు అయితే స్టిల్ నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్లోగా డ్రాప్ అవుతూ కిందకు వెళుతూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా కొన్ని లెవెల్స్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉన్నాం. ఆ లెవెల్స్లో నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్లో మార్నింగ్ మనం ఒక విషయం అనేది మెన్షన్ చేసుకున్నాం. 24,700 ఇక్కడ ఒక సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే వెరీ క్విక్గా కిందకి రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి. ఎనీహౌ ఈ యొక్క ఫస్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ చేసింది. దాని తర్వాత 24,590 కూడా బ్రేక్ చేసింది. అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అనేది జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో 34 పాయింట్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్ మనకి ఏమర్థమవుతుందంటే ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం 24,400 500 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. సో ప్రాబ్లీ స్లోగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఏదన్నా స్ట్రాంగ్ బయింగ్ అనేది జరిగితే మళ్ళీ ఆల్ టైమ్ హైక్ కానీ లేకపోతే 25,100 కానీ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్ ర్యాలీ అనేది కనబరుస్తున్నాయి కాబట్టి అంత వీక్నెస్ అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి మనం పొద్దున ఒక లెవెల్ అనుకున్నాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే కన్సోలిడేషన్ ప్రాబ్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి ఆ దిశగా బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రావెల్ అయితే చేస్తుంది. ప్రాబ్లీ మనకి సూన్ ఏంటంటే ఇమీడియట్గా ఈ యొక్క ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెన్సెక్స్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. అగైన్ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఇది, ఆ జోన్లో నుంచి మళ్ళీ బౌన్స్ అనేది జరిగింది. మార్కెట్ అనేది పైకి వెళ్ళాలంటే కూడా 81,691 అనేది బ్రేక్అవుట్ జరగాలి. దెన్ ఏంటంటే 82,320 దాకా వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే స్ట్రక్చరల్గా బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఎనీహౌ మనకి ఈ లెవెల్లో రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్ ఆయిల్ కూడా మంచి బుల్లిష్ మొమెంటంలో గ్యాప్ అప్ అయింది. అక్కడి నుంచి కూడా ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా కొనసాగుతూ ఉంది. న్యాచురల్ గ్యాస్ కూడా మనకి ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ఆ కన్సోలిడేషన్ అనేది బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ అయితే వెళుతూ ఉంది. మనకి ఇమీడియట్గా దీంట్లో ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇది న్యాచురల్ గ్యాస్లో. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకైతే రేట్ కట్ హోప్ అనేది కనిపిస్తుంది. పిఎస్యూ బ్యాంక్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. బట్ స్టిల్ కొద్దిగా నర్వస్గానే ఉంది మార్కెట్. ముఖ్యంగా మెటల్స్ అనేది ఈ యొక్క ట్రంప్ టారిఫ్ 50% ఏదైతే ఉందో అది కొద్దిగా డ్రాగ్ చేస్తుంది. ఐటీ కూడా అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏమనిపిస్తుందంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి 24,700 పైన ఉన్నంతసేపు మనం బుల్లిష్గానే అయితే ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ 24,800 దగ్గర 710 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టిల్ మనం బుల్లిష్గానే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.